హలో మై డియర్ క్రేజీ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను మీ అందరి కోసం మంచి ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. అదేంటంటే ఆనియన్ పకోడీని ఈరోజు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఆనియన్స్ అనేది ఈవెన్ సైజులో కట్ చేసుకోవాలి, అలాగే ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అంటే ఒక పీస్ లావుగా ఒక పీస్ సన్నగా ఉండకుండా పీసెస్ అన్నీ ఈవెన్గా ఉండేలాగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసేసాం కదండి. ఇప్పుడు పచ్చిమిర్చిని ఎలా కట్ చేయాలో చూద్దాం. పచ్చిమిర్చిని కూడా పెద్దగా లేకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి ఉల్లిపాయలన్నిటిని బాగా కలపాలి. అంటే కలపడం అంటే ఉల్లిపాయలు అనేవి ఒకదానికొకటి విడిపోవాలి. మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఉల్లిపాయలో ఉండే వాటర్ కూడా బయటకు వస్తుంది. మనం ఎక్స్టర్నల్గా వాటర్ కూడా యాడ్ చేయకుండా మనం ఈ వాటర్తోనే మొత్తం పిండిని కలుపుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా శనగపిండి వేసుకుంటూ ఉల్లిపాయలకి బాగా కోటయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ బ్యాటర్ రెడీ చేసుకునేటప్పుడు ఎక్స్టర్నల్గా వాటర్ యాడ్ చేయం కాబట్టి శనగపిండిని కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అండ్ బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. మనకి పిండి ఇలా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. మంచిగా ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని పకోడీలాగా వేసుకోవాలి. మనం పకోడీ వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి. మీడియంగా ఉన్నా కానీ లేదంటే కొంచెం చల్లగా ఉన్నా కానీ మన పకోడీ అనేది క్రిస్పీగా రాదు. మనం పిండి వేయంగానే ఇలా మొత్తం నురుగు రావాలి. ఇలా వస్తేనే మన పకోడీ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. చూడండి, మన పకోడీ బాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఈ పకోడీ అనేది చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మన పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది. చూడండి, మన పకోడీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లో నేను ఆల్రెడీ టిష్యూస్ అరేంజ్ చేసి ఉంచాను. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది కాబట్టి. చూసారు కదండి, ఎంత సింపుల్ అండ్ ఈజీగా మన ఆనియన్ పకోడీ రెడీ అయిపోయిందో. ఈ సమ్మర్ సీజన్లో ఈవినింగ్ టైం వచ్చే చల్లగాలకి ఈ ఆనియన్ పకోడీ తింటూ కాఫీ లేదా టీ ఎంజాయ్ చేస్తుంటే వచ్చే కిక్కే వేరు. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇలాంటి స్నాక్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్ టు తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్.